హలో ఆల్ ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. సో యాజ్ యూజువల్గానే 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేను చేసిన ట్రేడ్ అలాగే టాప్ లూజర్స్ గెయినర్స్లో ప్రాపర్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎక్కడ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. అంటే ఇవాళ జరిగిన చార్ట్స్లో ఇవాళ జరిగిన టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ స్టాక్స్లో ప్రాపర్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అనేది డిఫైన్ చేద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారు మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్. ఇదేమో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 1 మినిట్ టైం ఫ్రేమ్. మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఒక గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, ఇక్కడ గ్రీన్ పడ్డది. నేను చాలా కన్ఫ్యూజ్ ఉన్నాను, అంటే ఏ డైరెక్షన్లో ట్రేడ్ చేసుకోవాలి, ఎటువైపు వెళ్తుంది అనేది. అప్పుడు నిఫ్టీ చూశాను. నిఫ్టీ ఇక్కడ బ్రేక్ చేసి పైకి వెళ్తుంది కదా, ఇక్కడ బై చేశాను. బేసికల్ ఇక్కడ బై అంటే నిఫ్టీ ఇక్కడ బ్రేక్ అయ్యి పైకి వెళ్తుంది కదా, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బై చేశాను. ఓకే, ఇక్కడ బై చేయగానే ఏమైందంటే ఇక్కడ బై చేయగానే బేసికలీ ఇక్కడ బ్రేక్ అయింది కదా, సో ఇక్కడ బై చేశాను అంటే పైకి వెళ్తుందని. ఇది అంటే మళ్ళీ రివర్స్ కిందికి వచ్చింది. ఓకే, ఈ లెవెల్ వరకు మళ్ళీ వచ్చింది. సో పేషెన్స్గా వెయిట్ చేశాను, చూద్దాం పైకి రివర్స్ అవుతుందని హోప్తో. హోప్ఫుల్లీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి రివర్స్ అయింది, ఇక్కడ దాకా వెళ్ళింది. నేను సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఓకే, ఈ లెవెల్ హిట్ అవుతుంది అనుకున్నాను, హిట్ కాకుండా ముందే రివర్స్ అయింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో అది ఇవాళ నేను చేసిన ట్రేడ్ అనమాట. అండ్ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఇవాళ మార్కెట్ కొంచెం పెరిగింది కాబట్టి గెయినర్స్ చూద్దాము. టాటా స్టీల్ ఫస్ట్ స్టాక్ తీసుకుంటాను. ఓకే, టాటా స్టీల్ చూస్తే వెరీ డెడ్ ఈజీ ట్రేడ్ అండి. ఇక్కడెక్కడ బై చేస్తాను. ఆర్ ఈ లెవెల్, ఇన్ని లెవెల్స్ ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ గీసుకున్న లెవెల్స్. ఈ లెవెల్స్ బ్రేక్ ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు, లేదా ఇక్కడ చూసారనుకోండి ఒక రెడ్ క్యాన్, స్ట్రాంగ్ గ్రీన్ క్యాన్ ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు, లేదా ఈ లెవెల్ బ్రేక్ అనేది ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయినాక ఇక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. ఆ తర్వాత మళ్ళీ కిందకి వచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇంకో స్టాక్ చూద్దాం, జేఎస్డబ్ల్యూ స్టీల్. జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చరికి ఎస్, ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, గ్రీన్ ఇక్కడ ఎంటర్ అవుతుందండి. ఇక్కడ సమ్వేర్ కానీ ఇక్కడ కానీ ఈ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్ కానీ ఎంటర్ అవుతుంది. అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయినాక ఈ క్యాండిల్ అప్పుడు ఓపెన్ అయినప్పుడు ఎంటర్ అవుతాం. మనం ఫస్ట్ అరగేసరికి గ్రీన్, నెక్స్ట్ ఒక రెడ్ లెవెల్, నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ. చూద్దాం రీచ్ అయిందో లేదో. ఎస్, రీచ్ అయింది. ఎస్, ఈజీగా రీచ్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎస్బీఐ లైఫ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎస్బీఐ లైఫ్ స్టాక్ గ్రీన్, రెడ్, గ్రీన్. ఓకే, బేసికల్లీ వెరీ రిస్కీ ట్రేడ్ అండి, నాకేం ప్రాపర్ కనిపించలేదు. బై చేయొచ్చు బేసికల్లీ. ఇక్కడ చూస్తే ఈ ఈ లెవెల్ దగ్గర పడి ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడం, రెడ్ నుంచి లేదా బ్లూ నుంచి రివర్స్ అవ్వడం జరగాలి బేసికల్లీ. బట్ అది కంప్లీట్గా లెవెల్ టచ్ అవ్వకుండానే పైకి వెళ్ళింది. బట్ మనం ఏమనుకోవచ్చు అంటే ఇక్కడ రెడ్ పడ్డది కదా ప్రీవియస్ డేలో క్యాండిల్స్ గ్రీన్. ఓకే, ఇక్కడ గ్రీన్, రెడ్, మనం ఇక్కడ సమ్వేర్ బై చేయొచ్చు. ఓకే, ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ బై చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి ఈ ఈ లెవెల్కి ఈ లెవెల్కి మధ్యలో. ఓకే, దాని తర్వాత పేషెన్స్గా వెయిట్ చేస్తే గ్రీన్, దాని తర్వాత బ్లూ. సో ఇది ట్రేడ్ చేయాల్సింది. వెరీ రిస్కీ ట్రేడ్. ఈ టైంలో ఇక్కడ ఎలా డిసైడ్ అవుతామని చాలా కష్టం బేసికలీ. నెక్స్ట్ లూజర్స్ చూద్దాము.
గ్రీన్, రెడ్, గ్రీన్. ఓకే. ఎస్. సో వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. మార్కెట్లో గ్రీన్, రెడ్ పడ్డది, మళ్ళీ గ్రీన్ గ్రీన్ పడ్డది. ఇది మనకి బై చేయడానికి టెంప్ట్ చేస్తుంది, కానీ చూస్తే కింద పడ్డది. వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్ అండి. బట్ కొంచెం డే చేసి సెల్లే చేయాలి. ఎందుకంటున్నా అంటే ఈ లెవెల్ ఫిల్ అవ్వాలి. ఇది గాల్లో దీపం లాగా 2 లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయింది. ఫస్ట్ ఇది టార్గెట్ ఫిల్ అవుతుంది. ఓకే, అంతే. ఇక్కడ సెల్ చేస్తాం బేసికల్లీ. ఇక్కడ సెల్ చేస్తే కొంచెం పైకి వెళ్ళింది, మన పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది, దాని తర్వాత కింద పడ్డది. ఓకే, ఇంకా దాని తర్వాత చూసారు కదా ఎక్కడ వరకు ఎంతవరకు వెళ్ళిందో చూస్తున్నారు కదా. ఎక్కడన్నా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసరికి టైటాన్. టైటాన్ స్టాక్ చూస్తున్నారు కదా, వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్ అండి. రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం వేసుకెళ్ళింది, ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ పైకి వెళ్ళింది, దీని తర్వాత ఈ లెవెల్కి ఎన్నో బ్రేక్ చేయలేదు. ఓవరాల్ చూస్తే సైడ్వే మార్కెట్ మనం లాస్లోనే ఉంటాము ఈ ట్రేడ్ చేసే టైటాన్ కంపెనీ ఇవాళ. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ చూద్దాం. టాటా కన్స్యూమర్ వచ్చేసరికి ఇక్కడ రెడ్ పడి ఇక్కడ సెల్ చేస్తాము. ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ పైకి వెళ్ళి మన పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది, మళ్ళీ రివర్స్ ఇక్కడికి వచ్చింది, కానీ ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేకపోయింది. మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ సైడ్ వేస్ అండి. ఇట్లాంటి ట్రేడ్ చేస్తే లాసే. సో ఇది ఇవాళ స్టాక్స్. ఒకసారి ఎథీరియం చూద్దాం. ఎథీరియం, బిట్కాయిన్ చూస్తారా, వెరీ డెడ్ ఈజీ ట్రేడ్. ఇక్కడ ఓపెన్ అయింది బేసికల్లీ. ఓకే, ఇక్కడ ఓపెన్ అవ్వగానే 2-3 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, సెల్ చేసేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మనం ఇథీరియం కూడా చూసుకోవాలి. ఇథీరియం ఎప్పుడైతే ఈ లెవెల్ రీచ్ అయిందో మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, ఎగ్జిట్ అయిపోతాం అంతే. ఇంకేం ట్రేడ్ కనిపించలేదు, లేదు ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇక్కడ ఈ లెవెల్ వరకు కూడా రీచ్ అయింది బిట్కాయిన్. ఓకే, సో అదొక ట్రేడ్. దాని తర్వాత ఇక్కడ నుంచి బై చేస్తే ఇక్కడ కూడా పైకి వెళ్ళింది, ఇదొక ట్రేడ్. ఓకే, సో నెక్స్ట్ డౌ జోన్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు మార్కెట్. సో అది ఇంకా గోల్డ్ చూద్దాం ఒకసారి. గోల్డ్ 1 మినిట్ టైం ఫ్రేమ్ తీసాను. ఓకే, బేసికల్లీ ఈ పెద్ద క్యాండిల్ పడ్డది కదా, ఇది వదిలేసేయాలి మనం, దీని కన్సిడరేషన్ తీసుకోరు. సెకండ్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది కదా, మనం సెల్ చేస్తాం. సెల్ చేయగానే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఒక గీత తీసుకుంటాం. ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మనం ఇమీడియట్గా ట్రేడ్ రివర్స్ చేస్తాం, బై చేస్తాం. మనం టార్గెట్ వచ్చేసరికి గ్రీన్, చూసారుగా గ్రీన్ హిట్ అయిపోయింది ఈజీగా. సో అది ఇవాళ స్టాక్స్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్. కర్రీ కూడా మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.